ఈరోజు సీరియల్‌లో శ్రీలతకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు 'రామ్ లక్ష్మి', 'సీతాకాంత్' అలాగే 'సిరి'. ఒక రకంగా చెప్పాలి అంటే సిరినే ఈ కథ మొత్తానికి మలుపు తిప్పిందని చెప్పొచ్చు. 'సీతాకాంత్', 'రామ్ లక్ష్మి' ఇద్దరూ దేవుడికి మొక్కుకుంటూ రామ్ లక్ష్మి క్షేమంగా ఉండాలి. నా వల్ల తనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండకూడదు. నా వల్ల ఇన్ని కష్టాల పాలవుతుంది అన్నట్టు సీతాకాంత్ మొక్కుకుంటూ ఉంటాడు. రామ్ లక్ష్మి ఏంటి నేను కష్టాల గురించి వీటి గురించి నేను పట్టించుకోను కానీ ఆయన క్షేమమే నాకు కావాలన్నట్టు తను మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలో పోలీసులొస్తారు. మీకిచ్చిన టైం అయిపోతూ ఉంది. కరెక్ట్‌గా ఇంక 2 గంటలే ఉంది. మీరు ఏం చేయబోతున్నారు అన్నట్టు అడిగితే, ఆస్తులు అమ్మేస్తాము అని మీడియాని తీసుకొని రండి అని మా పాతింటికి రండి అన్నట్టు చెప్తాడనమాట సీతాకాంత్. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శ్రీలత ఏం చేస్తుందంటే విర్రవీగుతూ ఉంటుంది. చూసారా మీరే నా దగ్గరకొచ్చారు. మీ అంతట మీరే ఈ ఆస్తిని అమ్మి మాకు డబ్బులు చేతిలో పెడుతున్నారన్నట్టు కొంచెం గొప్పలు పోతూ ఉంటుందనమాట. అయితే ఆఖరిసారిగా ఇల్లు మొత్తం ఒకసారి చూసుకుంటాను. ఎంతైనా నాకు జ్ఞాపకాలున్న ఇల్లు అని చెప్పని రామ్ లక్ష్మితో గడిపిన క్షణాలు, ఆ ఇంటితో ఉన్న బంధాల గురించి అంతా గుర్తు చేసుకుంటూ ఇక ఒక రూమ్‌లోంచి భద్రంని బయటకి తీసుకొని వస్తాడనమాట. ఇదే అసలు అస్సలైన అల్టిమేట్ ట్విస్ట్ అంటే. ఒక్కసారిగా భద్రంని చూసిన శ్రీలతకైతే ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. సందీప్‌కి కానీ, ధనకి కానీ, శ్రీవల్లికి కానీ ఒక్కసారిగా ఏం జరుగుతోంది మా కళ్ళ ముందు? మా కళ్ళేమైనా మసకలైపోయాయి అన్నట్టు చూస్తుంటారనమాట. ఇక మీడియా ముందు భద్రంని ఉంచి జనాలు డబ్బు కొట్టేసింది వీడే అని చెప్తాడు. ఇక్కడ ఒక నచ్చని విషయం ఒకటుంది. భద్రము, సిరి, భద్రము, సందీపు, ధన ఈ ముగ్గురు కదా కలిసి చేసింది. కానీ భద్రంనే పట్టిస్తాడనమాట. వీళ్ళకి తప్పు చేశారు కాబట్టి శిక్ష వేస్తే ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. కానీ సీతాకాంత్ మాత్రం వాళ్ళిద్దరి గురించి మాత్రం బయట పెట్టలేదు. భద్రం గురించయితే బయట పెట్టాడు. అలాగే అసలు భద్రం ఈ ఇంట్లో ఉన్నాడని చెప్పడానికి సిరికి ఫోన్ చేసి సిరి కనిపెట్టిస్తుందనమాట. సీతాకాంత్‌కి ఫోన్ చేయడంతో కథను మొత్తం ఒక్కసారిగా మలుపు తిప్పేస్తాడు. శ్రీలత ఏంటి ఆ భద్రం గురించి నాకు, సందీప్‌కి తప్ప ఇంకెవరికీ తెలీదులే అనుకుంటుంది. కానీ ఆ భద్రంని సిరి చూసేసుంటుంది. సీతాకాంత్‌కి ఫోన్ చేసి చెప్పేసుంటుంది. మంచి పని చేశావని చెప్పని అందరూ ఒక ప్లాన్ వేసుకొని, ప్లాన్ ప్రకారంగానే భద్రంనయితే పోలీసులు పట్టించారు. సందీప్, ధనలు కూడా పట్టించుంటే కథ ఇంకా బావుండేదేమో అనిపిచ్చింది.